పిల్లలు చాలా మరి స్కిట్ చేశారు. మరి పిల్లలందరూ మేరీ, సుశీల, అలాగే సహోదరి, తర్వాత మా పెద్ద కుమార్తె హైమ, బిడ్డలందరూ కూడా చాలా సంతోషం. బిడ్డలందరూ కూడా స్కిట్ వేశారు. నిజమే, మరి ఆ స్కిట్లో ఉన్న ఆశ్చర్యము, ఆనందము, సంతోషము ఏమిటంటే అన్నీ సిద్ధపరిచారు. ఏసయ్యే స్వయంగా వచ్చేస్తారు, ఏసయ్యకే పెట్టాలి అనుకుంటుంది సహోదరి. కోడలను కూడా తొందర పెట్టేస్తుంది. కానీ ఏసయ్య ఎవరి రూపంగా వచ్చారంటే ఒక బిచ్చగాడు రూపముగా, ఒక రోగి రూపముగా, అలాగే ఎలా అంటే మరలా వరద నుంచి కొట్టుకుపోయినాయండి, పలానా మినిస్ట్రీ నుంచి వచ్చామని వచ్చి వాళ్ళందరికీ కూడా త్రోసివేసేసింది. చివరికి ప్రార్థన చేస్తుంది, అవన్నీ చల్లారుకొని అని ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరము వినిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నా సబ్జెక్ట్ అది కాదు. మత్తయి సువార్త 4వ వాక్యంలోకి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం అండి. చదవండి. బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి నీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోడమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ హైదరాబాద్ పట్టణమును ప్రేమించి ప్రభువా, నీ సేవకుల నుండి ప్రవక్తను ప్రభువా, ఇదిగో నీ ప్రియులైన బిడ్డలను సమకూర్చి ప్రభువా, ఈ యొక్క పట్టణానికి నువ్వు పంపించి ఇదిగో నీ బిడ్డలకి నాయన అయ్యా నీ వర్తమానం అందించడానికి, నీ సువాసను వెదజల్లడానికి ప్రభువా అయ్యా మమ్మల్ని పంపించిన విధానం కొరకు వందనాలు. మా ప్రయాణం క్షేమంగా నడిపించావు, బిడ్డలందరినీ క్షేమంగా నడిపించావు దేవా. ఎంతవరకు నీ బిడ్డల స్థితులతోనూ, పాటలతోనూ, అయ్యా కీర్తనలతోనూ, ఆరాధనతోనూ అయ్యా ఎంతో నిన్ను స్తుతించారు ప్రభువా. ఇదిగో మంచి వాక్యముతో నాయన నీ బిడ్డలు నాయన తృప్తికరముగా, మేలుకరముగా అయ్యా వెళ్ళుటకు సహాయం చేయమని, కొద్ది మాటలు నాయన మాకు దయచేయమని దేవా. నీ సిలువ చాటులను మరుగుపరిచిన నీ కంఠను స్వరముకు బోరగా నన్ను వాడుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 సార్లు ఎందుకు చెప్పారండి హల్లెలూయా అని మీరు అడగచ్చు. ఎందుకు చెప్పించారని. ఒక హల్లెలూయా మీరు మెలకుగా ఉన్నారా లేదని, ఒక హల్లెలూయా పక్క వారి కోసం, ఒక హల్లెలూయా దేవునికి, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అయితే నక్షత్రమును చూసి వారికి ముందుగా, తూర్పు దేశము అంటే ఏంటండి? తూర్పు దేశం అంటే మన దేశము, భారతదేశం నుంచి వెళ్ళారంట. ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులు, గొల్లలు ఎక్కడి నుంచి వెళ్ళారంటే తూర్పు దేశం అంటే మన దేశం అండి. భారతదేశం నుంచి వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి వెళ్ళారు? పాలస్తీనా దేశము, ఇశ్రాయేలు దేశము, నజరేతు పట్టణము, బెత్లెహేము పురములకు వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ జ్ఞానులు, గొల్లలు వెళ్ళడానికి అక్కడ వారికి త్రోవ చూపడానికి ఏమి బయలుదేరిందంటే నక్షత్రం బయలుదేరిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతగా మరి దేవుని సన్నిధిలో మన సమయము, మన నోరుని, మన యొక్క బలాన్ని దేవుడికి వచ్చి పెడతాము, అంతగా దేవుడు ప్రతిదీ లిస్టులో రాసుకుంటాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నక్షత్రము వారికి త్రోవ చూపి శిశువు ఉండు చోటికి తీసుకెళ్ళిందంటండి.
అయితే మరి ఈ రోజుల్లో మనము కూడా మరి ప్రతి చోట కూడా క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సంతోషాలు మరి జరుపుకుంటూ ఉంటారు. అయితే మనము ఏమి చేయాలి అంటే నక్షత్రం వలె మనము ఉండాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంవత్సరము క్రిస్మస్ జరుపుకున్నాము, బిర్యానీ వండుకున్నాము, తిన్నాము, పడుకున్నాము, మరలా అయిపోయింది, ఇంకా సంబరం అయిపోయింది. మరలా క్రిస్మస్ వచ్చే వరకు కూడా మరలా జ్ఞాపకం ఉండదు అన్న నామకార్థ స్థితిలో ఎవ్వరూ ఉండకూడదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రిస్మస్కి ఏ వాక్యం చెప్పారో మరలా క్రిస్మస్ వచ్చే వరకు నీ హృదయంలో ఆ వాక్యం నక్షత్రం వలె మెరవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం వలె నీవు ఉండాలి. నక్షత్రము చిముకు చిముకుమంట లేదండి, ప్రకాశించిందంట. ఎలా ఉంది ఆ నక్షత్రము? ప్రకాశించింది. నీవు కూడా పరిశుద్ధతలో ప్రకాశించాలి, నీతిలో ప్రకాశించాలి, యథార్థతలో ప్రకాశించాలి, అలాగే భక్తిలో ప్రకాశించాలి, ప్రార్థనలో ప్రకాశించాలి, దేవునికి ఇచ్చే విషయంలో ప్రకాశించాలి, దేవుని కొరకు కరిగిపోవడానికి కూడా నువ్వు ప్రకాశించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ప్రాణార్పణముగా పోయబడడానికి కూడా ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. ఒక కురువత్తు కరిగిపోతూ ఉంటేనే మనకు వెలుగిస్తుందండి. నేను కరిగిపోతున్నాను అని ఏడిస్తే అది కూర్చుని ఏడుస్తూ ఉంటే మనకు వెలుగునివ్వదు. అలాగే నీవు కూడా కరిగిపోతూ వెలుగునిచ్చే కువ్వత్తులా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ నక్షత్రం అంట మరి జ్ఞానులకి గొల్లలకి త్రోవ చూపి ముందుగా నడిచింది. మరి నీవు రక్షణ పొందావు. నీవు ఎన్ని సంవత్సరాలు మరి అవుతుంది రక్షణ పొంది? ఎంతమందిని యేసయ్య యొద్దకు నడిపించావు? ఎంతమందికి దేవుని కోసం చెప్పావు? ఎంతమందికి నీవు పొందిన మేలు, నీవు పొందిన స్వస్థత మరి తెలియచేస్తూ ఒక నక్షత్రంలా సాగిపోవాలని ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియచేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఆ నక్షత్రము వచ్చి ఏం చేసిందంటే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అయితే వాళ్ళు వచ్చి ఏం చేశారంట? వాళ్ళు వచ్చి అత్యానంద భరితులై, నిజమే క్రిస్మస్ పండుగని అత్యానంద భరితులుగా ఉంటున్నాము, కానీ ఆ సంతోషము ప్రతిరోజు క్రిస్మస్గా ఉండాలి. దేవుని స్తోత్రం. నిజ క్రైస్తవుడు ఒక్క క్రిస్మస్ రోజునే మరి ప్రార్థనకు వెళ్ళి, ఒక్క క్రిస్మస్ రోజునే బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధానానికి వెళ్ళి మరి ముక్కలు కక్కలు తినేసి హలో హాయ్ అనుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. దేవుని స్తోత్రం. నిత్యము అత్యానంద భరితులుగా ఉండాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని అభిషేకం తలపై ఉన్నప్పుడు నిత్యము అత్యానంద భరితులుగా మీరుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళు చూడండి ఏం చేశారంటే పూజించారంట. ఏం చేశారండి? ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించారు. నిజమే, ఈ క్రిస్మస్ సందర్భముగా మనం ఎన్నో కానుకలు సమర్పిస్తాము దేవునికి. నిజమే, సమర్పించాలి. వాని ఇచ్చే కానుక వానికి వీలు కలుగు చేయనని సామెతల గ్రంథంలో దేవుడు తెలియచేస్తున్నాడు. మనం ఇచ్చే కానుకను బట్టి దేవుడు మనకంట ఆశీర్వాదాన్ని, దీవెనను ఇస్తాడు. ఏది విత్తుతావో అదే పంట కోస్తామంట. అయితే వాళ్ళ బంగారము, సాంబ్రాణి, మరి బోళము అంటే బంగారము మనకందరికీ తెలుసు, సాంబ్రాణి అందరికీ తెలుసు. బోళము అంటే అది స్వస్థతకి, అంటే వైద్యానికి వాడతారండి దాన్ని. బోళము అనేదాన్ని వైద్యానికి వాడతారు. అయితే మన యేసయ్యకి జ్ఞానులు 3 రకాల పదార్థాలు తెచ్చి మరి సమర్పించి పూజించారు. ఎందుకంటే మన యేసయ్య బంగారము లాంటి పుట్టారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత కలిగిన జీవితము జీవించారండి ఆయన. బంగారము చూడండి, అగ్గిలో వేసినా బంగారం ఏమైపోతుంది? మరలా బంగారమే తరుగు
దానికి రాదండి, మళ్ళీ ముద్దలా అయిపోతూ ఉంటుంది బంగారము. అలాగే మరి ఆయన జీవితాన్ని సూచిస్తుందండి బంగారము. అలాగే సాంబ్రాణి అంటే ఆయన మరి ప్రేమపూర్ణుడు. దేవుని స్తోత్రం. మరి సాంబ్రాణి మరి చిన్నపిల్లలకి వేస్తాము. అలాగే ఇంకా చాలామంది బయట మనము గత కాలంలో విగ్రహారాధికులమే, మేము కూడా చాలా విగ్రహారాధన చేసేవాళ్ళం. ఆ సాంబ్రాణి వేస్తే మన ఇంటికే వాసన కాదు, పక్కింటికి కూడా వాసన వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాగనే మన యేసయ్య ప్రేమపూర్ణుడండి. దేవుని స్తోత్రం. మనము యేసయ్యను పొందుకున్న మనము కూడా ప్రేమ కలిగి మన ప్రేమను అనేకులకు అందించాలి. యేసయ్య ప్రేమను అనేకులకు చూపాలండి. దేవుని స్తోత్రం. అనేకులకు చూపాలి. మనం కొత్త బట్టలు కట్టుకున్నామా, మనము ఇంటి నిండా వస్తువులు కొనుక్కున్నామా, మనము ఇంటిపైన స్టార్ పెట్టుకున్నామా? ఇది కాదండి దేవుడు చూసేది. స్టార్ పెట్టుకోవద్దని నేను చెప్తలేదు, పెట్టాలి. కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా అనాథులకి, దీనులకి, మరి బీదవారికి ఒక వస్త్రాన్ని పంచిపెట్టామా? అలాగే వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టామా అన్నట్లుగా మనము చేయాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బోళము అంటే స్వస్థత. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? వైద్యుడు. మనకు స్వస్థత కావాలి అంటే పరమ వైద్యుని దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. పరమ వైద్యుడు అని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనకు స్వస్థత వస్తుంది. నీ ఆత్మకు స్వస్థత, నీ శరీరానికి స్వస్థత, నీ మనస్సుకు స్వస్థత దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చిన పిల్లలు చాలామంది చాలా కలవరాలతో, వేదనతో, దుఃఖముతో, ఇంకా ఈ సమస్యలు నాకు తొలగిపోవు, ఇంకా చావే శరణ్యము అనుకున్న వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. కానీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ విషయంలో తెగుపడలేని బంధకాలు దేవుడు తెంచివేస్తున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ కోర్టు సమస్యలే కాదు, మీకున్న ప్రతి సమస్యలే కాదు, ప్రతి విధమైన రోగమును దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఫస్ట్ది ఏంటండి? బంగారము. ఏంటండి? బంగారము. మన దేవుడు పరిశుద్ధుడు. రెండోది సాంబ్రాణి సువాసన, ప్రేమపూర్ణుడు. మూడవది పరమ. మన దేవుడు ఎవరండి? పరమ వైద్యుడు. ఈ పరమ వైద్యుని యొద్దకు మనము ఎలా చేరాలంటే నక్షత్రములా చేరాలి. దేవుని స్తోత్రం. ఈ నక్షత్రము అనేకులకి, జ్ఞానులకి, గొల్లలకి సువార్త తెలిపింది నక్షత్రం. అలాగే నీవు కూడా చీకటి గల ఈ లోకం అనే సముద్రంలో కొట్టుకుపోతున్న జనాల మధ్య నీవు బ్రతుకుచున్నప్పుడు ప్రకాశించే నక్షత్రంలా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని యొద్దకు నడిపించే నక్షత్రంలా ఉండాలి తప్ప, కొన్ని చూడండి, మనము బయట ఎండాకాలంలో మంచం వేసుకుని అలా పడుకున్నప్పుడు కొన్ని నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి. పోయే నక్షత్రముగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రకాశించే నక్షత్రముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం మన వినికిడిలో దీవించబడును గాక. కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీకే మహిమ తండ్రి. ప్రభువా, ఇదిగో నక్షత్రం వలె ప్రకాశించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు ప్రభువా, నీ విషయంలో, ప్రతి విషయంలో, ఇదిగో భక్తి విషయంలో నాయన, అయ్యా ప్రతి విషయంలో ప్రకాశత దయచేయండి ఆయన. నీ బిడ్డలను ఆర్పివేయాలని చీకటి శక్తులన్నిటినీ తరిమి కొట్టండి ప్రభువా. ఆర్పివేయాలని చూస్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తులను అనగదొరక్కి వేయండి ప్రభువా. నీ బిడ్డలకున్న ప్రతి రుణ బంధకాలని తొలగిపోవును కాక. నీ బిడ్డలకి ఇదిగో ప్రభువా, పరిశుద్ధుడుగా నువ్వు దిగి వచ్చావు అయ్యా, ప్రేమపూర్ణుడుగా దిగి వచ్చావు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన పరమ వైద్యుడుగా దిగి వచ్చావు. యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరూ నీ ప్రేమను పెంచుకొని అనేకులకు పంచడానికి దేవా, అనేకులకు ప్రభువా నక్షత్రం వలె త్రోవ చూపేవారిగా
ఉండుటకు సహాయం చేయండి. నీ స్వస్థత ఇదిగో ప్రభువా, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా నలిగిపోతున్న బిడ్డలకి ఈ క్రిస్మస్ సందర్భముగా విడుదల దయచేయండి ప్రభువా. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఓ రికలదర షబబబబబబబ, రిబలదర షబబబబబబ, ఓ రిబలదర షబబబబబ, రకలదర షబరబబబబ, రిబలదర రబరకలదర షబబబ. రెండి పరిశుద్ధాత్ముడా, రెండి పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డల చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగును దయచేయండి ప్రభువా. ఓ రిబలదర షబబ. అప్పు రుణ బంధకాలనే చీకటి తొలగించండి ప్రభువా. రోగమనే చీకటి తొలగించండి అయ్యా. మానసిక ఆందోళన చీకటి తొలగించండి అయ్యా. నీ బిడ్డలకి ప్రతి విషయంలో నీ వెలుగును ప్రసరింప చేయండి. నీ వెలుగు రేఖలు నింపండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకు మరలా క్రిస్మస్ వచ్చేసరికి బిడ్డలని ఎత్తుకుని వచ్చి సాక్ష్యం చెప్పుదురుగాక ప్రభువా. గృహాలు లేని బిడ్డలు గృహాలు కట్టుకొందురుగాక. ఈ క్రిస్మస్ సందర్భంగా నీ దీవెనల వర్షం బిడ్డల మీద కుమ్మరించబడను గాక. విడుదల కలుగును గాక, ధన సహాయము కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ఈ కృప, నీ కృపలో బిడ్డలు వర్ధలింప చేసి నడిపించమని మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.